హలో వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. నేను మీ రేఖను. మీడియాను ఏళ్ల మీద ఆడించడంలో లేకపోతే మీడియాను గుప్పిట్లో పెట్టుకోవడంలో సోషల్ మీడియాను హ్యాండిల్ చేయడంలో చంద్రబాబును మించిన దిట్టెవరు లేరని చెప్పేసి ఇప్పటికీ మాట్లాడుకుంటా ఉంటారు. అదే పచ్చ మీడియాను ఏళ్ల మీద ఆడిస్తాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు నుంచి వారసత్వం పునికిపుచ్చుకున్న రేవంత్ రెడ్డి, శిష్యరికం పునికిపుచ్చుకున్న రేవంత్ రెడ్డి కూడా మీడియాను ఆడిస్తాడు, మీడియాను ఏళ్ల మీద నడిపిస్తాడు, మీడియాను గుప్పిట్లో పెట్టుకుంటాడు, తనకు కావాల్సిన అంశాన్ని హైలైట్ చేపిస్తాడు. ప్రభుత్వానికి లేకపోతే రేవంత్ రెడ్డికి ఏదన్నా మచ్చ తెచ్చే ముచ్చటున్నది అంటే అది కవర్ పేజీలో కాదు కదా, లోపటి పేజీలో కూడా చిన్న ముచ్చట రాదు. అదే మీడియాను వాడుకొని రేవంత్ రెడ్డికి అడ్డుగా ఎవరైతే ఉన్నారో, సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో, లేకపోతే రేవంత్ రెడ్డిని కాదు అని చెప్పేసి ఢిల్లీ అగ్రనాయకత్వానికి దగ్గరయ్యేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చెక్ పెట్టడంలో కూడా రేవంత్ రెడ్డి దిట్టగా తయారైండు. రేవంత్ రెడ్డి మీడియాను వాడుకొని పాపము వాళ్ళకు చెక్ పెడతా ఉన్నాడు. ఒకరిని ఆపరేషన్ సీనియర్స్ అని చెప్పేసి పేరు పెట్టుకొని ఏరి పారేస్తా ఉన్నాడు. దానిలో భాగంగానే జీవన్ రెడ్డి వెళ్ళిపోయిండు. జీవన్ రెడ్డి వెళ్ళిపోయిన ముచ్చట మనందరికీ తెలుస్తున్న ముచ్చట్నే. రైట్. మొత్తం మీద ఇక్కడ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు చెక్ పెట్టినట్టు రేవంత్ రెడ్డి కనబడతా ఉన్నాడు. మొత్తం మీద ఆయనను సైడ్ చేసేసే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి నిమగ్నమై ఉన్నాడు అని చెప్పేసి ఈ అంశం మనకు పూర్తిగా చూస్తే అర్థమవుతుంది. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఇంట్రెస్టింగ్ పాయింట్లని ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. ఎందుకంటే మన ఛానల్ వ్యూవర్షిప్ రీచ్ రాకుండా రిపోర్ట్స్ కొడతా ఉన్నారు. కాబట్టి ఆ రిపోర్ట్స్కు చెంపపెట్టి సమాధానం కావాలంటే మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అట్లనే ఏమనుకోకుండా ఒక లైక్ మాత్రం కొట్టుండ్రి. ఇక ముచ్చట్లకు పోతే ఈ మధ్య కాలంలో ఈ జూను 2వ వారంలో మంత్రివర్గ విస్తరణ ఉన్నది అని చెప్పేసి వార్తలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. మంత్రివర్గంలో ఇంకా 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ 2 పోస్టులతో పాటు ఇంకో 2 ఎగరగొట్టి మొత్తం 4 స్థానాలు రేవంత్ రెడ్డికి సంబంధించిన అనుచర వర్గం ఏదైతే ఉంటుందో ఆయనకి ఇచ్చుకోవాలి, రేవంత్ రెడ్డికి సంబంధించిన వాళ్ళకి ఇచ్చుకోవాలి, ఆయన మాట చెప్తే వినేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చుకోవాలని చెప్పేసి ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఎందుకంటే మంత్రివర్గం మొత్తం రేవంత్ రెడ్డి చెప్పిన ముచ్చట ఒక్కటి కూడా ఇంటలేదు. రేపోతూ నువ్వేంది మాకు చెప్పేది, మేమేమైనా కీలు బొమ్మలం అనుకుంటున్నావా, నువ్వు చేతుల మీద ఆడియడానికి అని చెప్పేసి వాళ్ళు ఎవ్వరు ఒక్క ముచ్చట కూడా ఇన్న పాపాన పోతలేరు. పాపం రేవంత్ రెడ్డికి అది నచ్చదు కదా. ఎందుకంటే నల్లమల్ల పులిబిడ్డ నువ్వు తొక్కుకుంటా వచ్చినా అట్లొచ్చినా ఇట్లొచ్చినా అని చెప్పేసి చెప్పుకుంటాడు కదా. ఎందుకంటే చీమలు పెట్టిన పుట్టలో పాములకి 20 మొత్తం మీద ఏర్పాటు చేసుకున్న అసలైన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసుకున్న కాంగ్రెస్ పార్టీలో ఇలా ఆయన ఒక పాములాగా వచ్చి దూరిండు కాబట్టి ఆయనదే పెత్తరం ఉండాలని చూస్తాడు. ఎక్కడ ఏది మిస్ అయినా కూడా పాపం రేవంత్ రెడ్డిని సీట్ల నుంచి పక్కకు తొలగిస్తాడు అని చెప్పేసి ఆయన ఒక అభద్రతా భావంలో ఉంటాడు. కాబట్టి ఆయన ఎప్పుడు నేనే పీఠాధిపతి లెక్క ఉండాలి, నాదే నడవాలి, నా వెంటెత్తు పోకర్ని అందరూ ఫాలో కావాలని చెప్పేసి ఫీల్ అవుతాడు. రైట్. ఇది అందరికీ తెలిసిన ముచ్చట్నే. ఇక అయితే ఆశావహుల సంఖ్య బాగా పెరిగిపోయిందల్లా. ఢిల్లీకి అందరూ చక్కర్లు కొడతా ఉన్నారు. ఢిల్లీకి అందరూ తొవ్వ పట్టిండ్రు, ఢిల్లీ బాట పట్టిండ్రు, చెలో ఢిల్లీ కార్యక్రమం పెట్టుకున్నారు. ఉన్న 2 పోస్టులకు ఇంకిద్దరిని ఊడగొట్టాడో తెలియదు. ఊడగొడితే బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులని ఊడగొట్టాలనే ఆలోచనలో కూడా రేవంత్ రెడ్డి ఉన్నాడు అని చెప్పేసి ఒకవైపు బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను ఊడగొట్టాలి, ఇంకొకటి నేను చెప్తే ఇన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను అజ్జేసి మిగతా వాళ్ళను గుప్పిట్లో పెట్టుకోవాలనే ఆలోచనలో మాత్రం రేవంత్ రెడ్డి పక్కా ఉన్నాడని చెప్పేసి కొన్ని వార్తా కథనాల ఆధారంగా మనకు తెలుస్తా ఉన్నది. అయితే ఇక్కడ మనం ముచ్చట ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఈ 2 పోస్టులకు అంటే తీసేసేది పక్కకు పెడదాము. ఈ 2 పోస్టులకు అంటే మంత్రివర్గంలో ఉన్న 2 స్థానాలకు దాదాపు 12-13 మంది ఆశావాహులు ఉన్నారు. వాళ్ళు ఢిల్లీ బాట పట్టిండ్రు. ఎవరికి చాతనైందంతా వాళ్ళు పైరవీలు కొనసాగిస్తానే ఉన్నారు. మాకు మంత్రి పదవి కావాలి, మాకు మంత్రి పదవులు కావాలి అని చెప్పేసి. ఇక మరి మంత్రి పదవులు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి కొన్ని వసూలు చేసిండ్రు, ఎంపీ టికెట్ ఇవ్వడానికి కొన్ని వసూలు చేసిండ్రు అని అన్నారు. మరి మంత్రి పదవులు రప్పించుకోవడానికి వీళ్ళు ఎంత ఖర్చు పెడతారు, ఎంతమంది నుంచి వసూలు చేస్తుంది ఢిల్లీ అధిష్టానం అయితే తెలియదు. ఇటు రేవంత్ రెడ్డి కొంతమంది కూడా వసూలు చేసిరనే ముచ్చట్లయితే బయటకు వచ్చినాయి ఆ మధ్య కాలంలో. ఈ మీనాక్షి నటరాజన్ కంటే ముందుగాళ్ళు ఉన్నామే కూడా కొన్ని పైసలు వసూలు చేసింది అనే వార్తా కథనాలు వచ్చినాయి, కొన్ని ఆరోపణలు వచ్చినాయి. రైట్. ఈ ముచ్చట పక్కకు పెడితే టీపీసీసీ అధ్యక్షుడు కూడా దాంట్లో భాగం. అంటే ఆశావహులలో ఆయన ఒకడు. నాకు కూడా మంత్రి పదవి కావాలి అని చెప్పేసి ఆశపడతా ఉన్నాడు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఆశపడడంలో తప్పేమీ లేదు.
మనిషి ఆశకు హద్దు లేదు. ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు, టీపీసీసీ అధ్యక్షునిగా ఉన్నాడు, ఆయన మంత్రి పదవి కావాలి అని అనుకుంటున్నాడు. అనుకోవడంలో తప్పేమీ లేదు. ఇయ్యడము ఇయ్యకపోవడము అధిష్టానం నిర్ణయిస్తుంది. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డికి ఎక్కడ మండిందటనయ్యా అంటే పాపము టీపీసీసీ అధ్యక్షుడు చాలాసార్లు ఢిల్లీకి పోతా ఉన్నాడు, ఢిల్లీ అధిష్టానాన్ని కలిసొస్తా ఉన్నాడు. ఏకంగా ఢిల్లీ ఏఐసిసి దగ్గర కూర్చొని మాట్లాడుకోగలిగినంత రైట్స్ టీపీసీసీ అధ్యక్షునికి ఉంటాయి. ఏ రాష్ట్రాల నుంచి అయినా సరే టీపీసీసీ అధ్యక్షునికి ప్రియారిటీ ఇస్తారు. మరి టీపీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డే కదా మహేష్ కుమార్ గౌడ్కు బాధ్యతలు అప్పగించింది. ఆయన చెప్పినట్టు వింటాడు, ఈయన నా మనిషి అనుకునే కదా టీపీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు అప్పచెప్పింది అని అంటే అందరు ఒక తీరుగానే ఉంటారా? ఎప్పటికీ ఒకలాగానే ఉంటాడా? నేనే ఇచ్చిన టీపీసీసీ అధ్యక్షుల పదవి నేను చెప్పినట్టే నువ్వు నా చెప్పు చేతల్లో నడువు అంటే మనిషికి ఆత్మాభిమానం ఉంటుంది. అది చంపుకొని ఎవరు పనిచేయలేరు. కాబట్టి ఏం చేసిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాకు కూడా మంత్రి పదవి కావాలని చెప్పేసి అందరు ఎమ్మెల్యేల లెక్కనే అందరు ఎమ్మెల్సీల లెక్కనే ఆయన ఢిల్లీ బాట పట్టి డైరెక్ట్ ఢిల్లీ ఏఐసిసి అధ్యక్షుని దగ్గర కూర్చొని మాట్లాడుకున్నాడు అని ముచ్చట్లు వస్తున్నాయి. ఆహా, నన్ను దాటేసుకొని ఎట్లా పోతాడు, నన్ను కాదని ఎట్లా పోతాడు, నేనే కూర్చుండబెట్టిన టీపీసీసీ అధ్యక్షుని పదవిలా నా మనిషి అని చెప్పేసి ఇచ్చుకున్నా, ఇప్పుడు నన్ను కాదని పైరవీలు నడిపించుకుంటా ఉన్నాడు, నన్ను దాటేసి ఎట్లా పోతాడు ఉంటుంది కదా. ఈగో మొత్తం మీద ఈగో సాటిస్ఫై అయితలేదు రేవంత్ రెడ్డిది. ఇక ఆ ఈగో మొత్తం అబ్బా నన్ను దాటేసిపోయిండు అని చెప్పేసి మాటలు వస్తూ ఉన్నది. అయితే మీడియాను హ్యాండిల్ చేయట్లా ఫస్ట్ ఉంటాడో ఆ మీడియాను అడ్డం పెట్టుకొని మిగతా వ్యక్తులు ఎవరైతే రేవంత్ రెడ్డిని దాటేసిపోయేటోళ్ళు కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డికి ఎదురు చెప్పేటోళ్ళు కావచ్చు, వాళ్ళ మీద ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టు కథనాలు ప్రచురితం చేపించి వాళ్ళను అణిగేటట్టు చేస్తాడు అనేది అణిగేటట్టు చేయడంలో వెన్నతో పెట్టిన విద్య రేవంత్ రెడ్డికి అని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటారు. అయితే ఒక ఛానల్ ఉంటుంది రేవంత్ రెడ్డి సొంత మీడియా అని చెప్పేసి మాట్లాడుకుంటారు. అది కేరళంలో కూడా ఓ ఛానల్ ఓపెన్ చేసిండ్రు కేరళ ఎన్నికల నేపథ్యంలో. మరి తెలంగాణ పైసలా లేకపోతే అత్త సొమ్ము అల్లడు దానం చేసినట్టు మొత్తం మీద ఈ మన సొమ్మంతా వంటపోయి ఆన్నే పెడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ముళ్ళల మూటలు చదువుకొని పోతా ఉన్నాడు అని చెప్పినప్పుడల్లా ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ లేకపోతే రేవంత్ రెడ్డి కానీ ఖండించినట్లు ఎక్కడా కనబడతలేదు. రైట్, మొత్తం మీద అక్కడ ఒక ఛానల్ కూడా ఓపెన్ చేసిండ్రు. ఆ ఛానల్లో ఇప్పుడు వరుస కథనాలు వస్తూ ఉన్నాయి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీద. ఒక డిజాస్టర్ టీపీసీసీ అధ్యక్షుడు అని చెప్పేసి కథనాలు వస్తూ ఉన్నాయి. ఇంకొక అంశం ఏంటంటే గాంధీ భవన్ అంతా చెత్త ఉన్నదట, గాంధీ భవన్ అంతా మురికి ఉన్నదట, గాంధీ భవన్ పట్టించుకుంటలేడట టీపీసీసీ అధ్యక్షుడు. అంటే టీపీసీసీ అధ్యక్షుని బాధ్యతలు అప్పచెప్పడము అంటే చెత్తూడుస్తురా లేకపోతే కుర్చీలు ఉన్నాయా, తాగునీళ్ళు ఉన్నాయా, నన్ననీళ్ళు వస్తున్నాయా, వాష్రూమ్లు కడుగుతారా లేదా గివి చూసుకుంటా కూర్చుంటాడా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్? ఇలా ఒక బీసీ బిడ్డను అవమానించుడు కాకపోతే ఏంది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు మహేష్ కుమార్ గౌడ్ చేపట్టిన తర్వాత వచ్చిన ఏ ఎన్నికలైనా కొన్ని బీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువనే స్థానాలు సంపాదించుకున్నది కదా కాంగ్రెస్ పార్టీ. సరే సంపాదించుకున్నది, మొత్తం మీద రేవంత్ రెడ్డి పూర్తిగా బాధ్యతలు తీసుకుంటే ఆయనతో కూడా రాకపోవు కావచ్చు. అప్పుడు టీపీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు హుజురాబాద్ బై ఎలక్షన్లు వస్తే ఎన్ని గెలిచిండ్రు? ఇప్పుడు ప్రశ్నించదా తెలంగాణ సమాజం? ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మీద, ఇప్పుడు ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మీద ఇట్లా కథనాలు రాయగలుగుతుందా? అదే ఛానల్ ఆ కథనాలు రాయగలుగుతుందా? లేకపోతే రేవంత్ రెడ్డికి ఇష్టమైన వేం నరేందర్ రెడ్డి మీద ఆ కథనం రాయగలుగుతుందా? ఒక డిజాస్టర్గా ఎంపీగా మొన్ననే కదా ఈ రాజ్యసభ ఎంపీ పదవి ఇచ్చుకున్నాడు, ఇంకెన్ని ఇచ్చుకుంటాడు? అప్పుడేమో వచ్చినాగానే దోస్తాన నిరూపించుకోవాలని చెప్పేసి సలహాదారుడిగా నియమించుకున్నాడు. తర్వాత రాజ్యసభ ఎంపీ స్థానాన్ని కట్టబెట్టిండు. ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షునిగా కూడా వేం నరేందర్ రెడ్డికి ఇచ్చుకోవాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నాడు. కాబట్టి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇదొకటి. ఇంకొకటి మంత్రివర్గంలో చోటు కావాలి, నాకు బెర్త్ కన్ఫర్మ్ కావాలని చెప్పేసి ఢిల్లీ అధిష్టానం దగ్గరికి పోయిండు. అట్లా కొంచెం కోపం పెంచుకున్నాడు, పగ పెంచుకున్నాడు. ఎట్లా పెట్టి మహేష్ కుమార్ గౌడ్కు చెక్ పెట్టాలనే ఆలోచన రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి ముచ్చట్లు వినబడతా ఉన్నాయి. ఇలా ఎవరు ఇప్పుడు రేవంత్ రెడ్డి పెద్ద డిజాస్టర్ కదా, ఒక డిజాస్టర్ సీఎం కదా. ఏ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఇలా సంతృప్తికరంగా ఉన్నారు? విద్యార్థులు ఉన్నారా, మహిళలు ఉన్నారా, చిన్నపిల్లలు ఉన్నారా, పిల్లతల్లులు ఉన్నారా, ఆశా వర్కర్లు ఉన్నారా, అంగన్వాడీ టీచర్లు ఉన్నారా, రైతన్నలు ఉన్నారా, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారా, ఇలా ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారా, నిరుద్యోగులు ఉన్నారా? ఏ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఇలా సంతృప్తికరంగా ఉన్నారు రేవంత్ రెడ్డి పాలనలో?
6 గ్యారెంటీలు అంటే ఇచ్చిర్రు, ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయాలి. ఒక్క ఫ్రీ బస్సు తప్ప ఏ ఒక్క గ్యారెంటీ కింద, ప్రతి ఒక్క గ్యారెంటీ కింద సబ్ గ్యారెంటీలు 2-3 ఉన్నాయి, 3-4 ఉన్నాయి. ఒక గ్యారెంటీ కింద మహాలక్ష్మి పథకం కింద ఒక ఫ్రీ బస్సు పథకం తప్ప ఇంకా ఏ పథకాన్ని వీళ్ళు అమలు చేసిండ్రు? ప్రజలు సంతృప్తికరంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, రేవంత్ అన్నకు జై అని చెప్పేసి జై కొడుతుర్రా, జైలు వలుకుతుర్రా, మంగళారతులు పడుతుర్రా, రాండి మా పల్లెకు వచ్చిపోండి, మీరు అభివృద్ధి చేసిండ్రు, మీ అభివృద్ధి, మీ చేసిన అభివృద్ధిలో మీరు పాలు పంచుకోండి అని చెప్పేసి మంగళారతులు పడుతుర్రా రేవంత్ రెడ్డికి? ఏ ఎమ్మెల్యేనన్నా ఇలా ప్రజలలో తిరిగే పరిస్థితి ఉన్నదా? అలపటెద్దు డాపటెద్దు అంటారు. రేవంత్ రెడ్డే చక్కగా పోతలేడు, ముందటి నాగలు చక్కగా పోతే వెనక నాగలు చక్కగా వస్తుంది. రేవంత్ రెడ్డి చక్కగా లేడు, రేవంత్ రెడ్డి పాలనే చక్కగా లేదు. ఆయన చెలో ఢిల్లీ కార్యక్రమాలు, అత్తున పోతున్న రామశిల్క ఈ కార్యక్రమం ఉన్నది. ఇలా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీద ఆ ఛానల్లో వర్ష కథనాలు, గాంధీ భవన్ పట్టించుకోవట్లేదు, ఒక డిజాస్టర్ టీపీసీసీ అని చెప్పేసి ఇట్లా ఇగో దీని వెనుకున్న కథనములు ఇదంతా ఒకటేనొల్లా. మొత్తం మీద వరుస కథనాలు ఈ 2-3 రోజుల నుంచి బాగా కథనాలు వేయించుకుంటూ వస్తానే ఉన్నారు. ఆయన మొత్తం మీద క్యాడర్ను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి, ఇంకా రాహుల్ గాంధీ ఫుల్ సీరియస్ అయ్యిండు అని చెప్పేసి వరుస కథనాలు వస్తూనే ఉన్నాయి. రాహుల్ గాంధీ ఫుల్ సీరియస్ అయ్యిందట. చాలా రోజుల నుంచి క్యాడర్ను కన్నెత్తి చూస్తలేడు, పీఠాధిపతి అని చెప్పేసి విమర్శలు, ఇట్లా విమర్శలు చేసుకుంటా పోతానే ఉన్నారు. ఈ కథ నడుస్తూ ఉన్నది, ఇంకొకటి ఏమీ లేదు. మొత్తం మీద వేం నరేందర్ రెడ్డికి ఆయన చెప్పు చేతల్లో నడిపించుకోవాలి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం ఆయన చెప్పు చేతల్లో నడవాలి. కాబట్టి మొత్తం మీద ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆయనను కాదని ఢిల్లీకి పోయేటోళ్ళకు చెక్ పెడతా ఉన్నాడు. ఆయన సన్నిహితులకు మంత్రి పదవులు లేకపోతే ఈ టీపీసీసీ అధ్యక్షుని పదవులు కట్టబెట్టుకోవడం కోసము ఎంతటికైనా దిగజారుతా ఉన్నాడు అనేది ఇంత ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది. టీపీసీసీ అధ్యక్షుని మీద విమర్శలు చేసుకుంటా ఆయన సొంత ఛానల్ అని చెప్పేసి చెప్తారు. ఆ ఛానల్ని, ఆ మీడియాలో ఈ వరుస కథనాలు టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్కు వ్యతిరేకంగా ఈ కథనాలు వస్తూ ఉన్నాయి. ఇది కథ నడిపిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.